రాజు అనే యువకుడు పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. రాజు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండే ఆసక్తిగల మరియు సాహసోపేతమైన బాలుడు. ఒకరోజు రాజు అడవిలో ఆడుకుంటూ దాచిన క్లియరింగ్లో పొరపాటు పడ్డాడు. క్లియరింగ్ మధ్యలో మెరిసే ఆకులతో అద్భుతమైన పురాతన చెట్టు ఉంది. ఆశ్చర్యంతో రాజు చెట్టు దగ్గరికి వచ్చి దాని ఆకులను తాకాడు. ఆకులు మాయాకాంతితో మెరుస్తాయి మరియు రాజు తనలో ఒక వింత శక్తి ప్రవహిస్తున్నట్లు భావిస్తాడు. ఆ రోజు నుండి రాజు తనకు జంతువులతో సంభాషించే శక్తి ఉందని తెలుసుకుంటాడు. రాజు అడవిలో జంతువులకు సహాయం చేయడానికి తన కొత్త సామర్థ్యాన్ని ఉపయోగిస్తాడు. అతను ఒక ఉడుతతో దాని తప్పిపోయిన గింజల గురించి మాట్లాడుతాడు. జింక దాని కోల్పోయిన జింకను కనుగొనడంలో సహాయం చేస్తాడు మరియు ఉచ్చులో చిక్కుకున్న భయంతో ఉన్న పక్షిని కూడా శాంతింపజేస్తాడు. రాజు సామర్థ్యాల గురించి గ్రామమంతా వ్యాపించింది. రాజు చేసిన సహాయానికి గ్రామస్తులు ఆశ్చర్యపోతూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారు అతన్ని రాజు ది ఫారెస్ట్ ఫ్రెండ్ అని పిలవడం ప్రారంభించారు. ఒకరోజు రాజు గ్రామస్తులను అడవికి నడిపిస్తాడు. అక్కడ వారు బంగారు నాణేలతో నిండిన దాచిన నిధిని కనుగొన్నారు. ఈ నిధి అడవికి చెందినదని, జంతువులకు సహాయం చేయడానికి ఉపయోగించాలని రాజు వివరిస్తాడు. గ్రామస్తులు ఈ నిధిని ఉపయోగించి గ్రామంలో కొత్త పాఠశాల మరియు ఆసుపత్రిని నిర్మించారు. రాజు యొక్క దయ మరియు ధైర్య సాహసాలు మొత్తం సమాజానికి ఆనందాన్ని మరియు శ్రేయస్సును అందించాయి. రాజు తన శక్తులను ఉపయోగించి జంతువులకు మరియు ప్రజలకు సహాయం చేయడానికి గ్రామంలో నివసిస్తున్నాడు. అతను సమాజంలో ప్రియమైన వ్యక్తి మరియు అతని కథ దయ, ధైర్యం మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. రాము తన విశాలమైన భయంకరమైన కళ్లతో వారిని చూస్తూ కూర్చున్నాడు. గ్రామస్తులు నిస్సహాయులయ్యారు. వారు అతనిని చేరుకోలేకపోయారు మరియు ఏమి జరుగుతుందో వారు అర్థం చేసుకోలేకపోయారు. చివరగా శాశ్వతత్వంలా అనిపించిన తర్వాత రాము మాట్లాడాడు. అతని స్వరం బలహీనంగా మరియు వణుకుతున్నట్లుగా ఉంది, కానీ అది అందరికీ వినబడేంత స్పష్టంగా ఉంది. దగ్గరకు రావద్దు, అతను హెచ్చరించాడు. నాతో ఇక్కడ ఏదో ఉంది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వారికి ఏం చేయాలో తోచలేదు. దగ్గరికి వెళ్లాలంటేనే భయం వేసింది, కానీ రాముని ఒంటరిగా వదిలేయడానికి కూడా భయపడేవారు. అప్పుడే చీకటిలోంచి ఒక విచిత్రమైన వ్యక్తి బయటపడ్డాడు. అది ఎర్రటి కళ్లతో పొడుగ్గా నీడలాంటి బొమ్మ. అది మెల్లగా, ఉద్దేశపూర్వకంగా కదలసాగింది. దాని కళ్ళు రాముడిపైనే ఉన్నాయి. గ్రామస్తులు భయంతో ఊపిరి పీల్చుకున్నారు. వారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇది వారి పీడకలల నుండి వచ్చిన ఒక జీవి, బావి యొక్క లోతుల నుండి ఒక రాక్షసుడు. జీవుడు చేరుకుని రాముని పట్టుకున్నాడు. బాలుడు భయంతో అరిచాడు, కానీ చాలా ఆలస్యం అయింది. జీవి అతన్ని చీకటిలోకి లాగింది మరియు అతను వెళ్ళిపోయాడు. గ్రామస్తులు షాక్ మరియు అపనమ్మకంలో ఉన్నారు. వారు నిజంగా భయానకమైన దాన్ని చూశారు. అది వారి జీవితాంతం వారిని వెంటాడుతుంది. ఆ రోజు నుండి పిఠాపురం గ్రామం ఒకేలా లేదు. బావిని మూసివేశారు మరియు గ్రామస్తులు దానిని అన్ని ఖర్చులతో తప్పించారు. బావిలో నుండి జీవి తిరిగి వచ్చి మరింత మంది బాధితులను క్లెయిమ్ చేస్తుందని వారు భయపడ్డారు. అలాగే పిఠాపురం గ్రామాన్ని శాశ్వతంగా మార్చిన రాత్రికి చిల్లింగ్ రిమైండర్, బావి నుండి వచ్చిన జీవి యొక్క పురాణం నివసిస్తుంది.